బీఆర్ఎస్ కు సుప్రీం షాక్. ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. సంఘీ వాదనలతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం విచారణ ముగిసినట్టేనని స్పష్టం. 2 రోజుల్లో తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశం. బీఆర్ఎస్ కు సుప్రీం షాక్. ఇప్పుడు నేను మొన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇది తీసుకొచ్చిందే మీరు కదా, బీఆర్ఎస్ వాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళని అందరిని మీరు చేర్చుకున్నారు కదా అంటే, దానికంటే ముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేర్చుకోలేదా అని మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అట్లా మీలాగా అద్రగనంగా చేర్చుకొని సిఎల్పిని విలీనం చేసుకోవాలి. మీరు ఎలక్షన్లలో అప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికి పోయిరు అని అన్నారు. అప్పుడు నేను చెప్తున్న విను, కేటీఆర్ నువ్వు అప్పుడు ఇంకా రాలేదనుకుంటా, అప్పుడు మీ తీటకు రాజీనామా చేసిరు. 20 సీట్లు ఉంటే 20 రాజీనామా చేసి 10 గెలిచి 10 ఓడిపోయేది. అట్లా సీట్లు కాంగ్రెస్కు పెరిగినాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు రండి పార్టీలో జాయిన్ చేసుకుంటామని ఎప్పుడు కూడా జాయిన్ చేసుకోలే. ఆ సంస్కృతి తెచ్చిందే మీ అయ్యే జాయిన్ చేసుకునేది. నువ్వేదో వైఎస్ఆర్ మీద వేస్తున్నావు అంటే అప్పుడు వాళ్ళు చేయలేదా, గతంలో చేసిందంతా వాళ్ళే కదా అని ఈ వంకరటింకర మాట్లాడుతున్నావు. వంకరటింకర కాదు, అంటే రాజీనామా చేసేది, ఎలక్షన్లకు పోయేది, 20 సీట్లు ఉన్న సీట్ల కాడ పోయేది, 10 సీట్లు గెలిచేది, 10 ఓడిపోయేది, మళ్ళీ తర్వాత మళ్ళీ 15 సీట్లు గెలిచేది, మళ్ళీ రాజీనామా చేసేది, మళ్ళీ పోయేది. ఇట్లా నువ్వు సీట్లు ఖరాబ్ చేసుకున్నావు. కానీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయి సీట్లు తగ్గించుకున్నావు. ఎప్పుడు కూడా అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా ఇట్లా ప్రోత్సహించలే పార్టీ ఫిరాయింపులు. ఎవరు కూడా అప్పట్లో రాలే. ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు. చేసింది మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇది అప్రజాస్వామ్యకం, ఇది చీకటి రోజు, ఈ డైలాగులు నీకు అవసరమా? నువ్వు మాట్లాడకూడదు అటువంటి డైలాగులు. మీ అయ్య దగ్గర పోయి అడుగు, మడత పెట్టి కొడతాడు, దేనినైనా అద్దె కొడతాడు. మీ అయ్యని మాట్లాడమను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అప్పుడు జనాలు నమ్ముతారు. అప్పుడు నమ్ముతారా ఉమ్ముతారా తెలుస్తుంది.